హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా వీడియో అనేది నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. టిప్ నెంబర్ 1, లేడీస్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కసారి నెయిల్ పాలిష్ బాటిల్ క్యాప్ టైట్ అయిపోయి ఎంత ఓపెన్ చేసేదానికి ట్రై చేసినా కూడా అసలు ఓపెన్ కాదు కదా. సో అలాంటప్పుడు ఈ ట్రిక్ని ట్రై చేయండి. నెయిల్ పాలిష్ బాటిల్ క్యాప్ చాలా ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ అయితే రబ్బర్ని క్యాప్కి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా టైట్గా ముడి వేసుకోవాలి. ఇలా టైట్గా ముడి వేసుకున్న తర్వాత ఒకసారి బాటిల్ క్యాప్ని ఓపెన్ చేసేదానికి ట్రై చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, ఇది కూడా లేడీస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలాంటివి మేకప్ ప్రొడక్ట్స్ కొన్నప్పుడు వాటి పైన ప్రింట్ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి అది పోతుంటుంది కదా. సో దానివల్ల ఏంటి అంటే ఆ ప్రొడక్ట్ అనేది మనము ఎప్పటి వరకు యూజ్ చేయాలి అనేది మనకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ ట్రిక్ని ట్రై చేయండి. ఆ ప్రింట్ మీద వైట్ ప్లాస్టర్ అనేది వేసామనుకోండి, ఆ ప్రింట్ అనేది చెదిరిపోకుండా ఉంటుందన్నమాట. సో ఆ ఎక్స్పైరీ డేట్ అనేది ఎప్పటి వరకు ఉంటుందో సో దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, ఈ టిప్ వచ్చేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ దోమలు ఎక్కువగా వస్తుంటాయి కదా. సో వాటి కోసం మార్కెట్లో ఎక్కువగా ఆల్అవుట్స్ కానీ మస్కిటో రిపెలెంట్స్ కానీ చాలానే అవైలబుల్లో ఉన్నాయి. సో అవి యూజ్ చేయడం వల్ల పెద్దవాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అవి యూజ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఎక్కువగా కెమికల్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో అవి కొంచెం యూజ్ చేయకపోవడమే మంచిది. దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక అగరబత్తిని తీసుకొని ఆ అగరబత్తి మొత్తానికి జెండు బాంబుని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వెలిగించి నైట్ పడుకునే ముందు రూమ్లో పెట్టేసేయండి. ఆ జెండు బాంబ్ స్మెల్కి అగరబత్తి స్మెల్కి దోమలు అనేది ఎక్కువగా ఉండవు అనమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, ఇది ఒక టైం సేవింగ్ టిప్ అనమాట. బ్రేస్లెట్స్ కానీ వాచెస్ కానీ వాళ్ళంతటా వాళ్ళే పెట్టుకోవాలి అనుకున్నప్పుడు అది జారిపోతూ ఉండి ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఈ ట్రిక్ని ట్రై చేయండి. వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా, సో దాన్ని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రేస్లెట్కి స్టిక్ చేసేయాలి. ఇలా ప్లాస్టర్ని పెట్టుకోవడం వల్ల అది స్టిఫ్గా ఉండి జారిపోదు అనమాట. అప్పుడు ఊపిని పెట్టేసుకోవచ్చు. ఇలా వాచెస్ కానీ బ్రేస్లెట్స్ కానీ ఎవరి హెల్ప్ లేకుండా మనంతటా మనమే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, ఈ టిప్ ప్రతి ఒక్క ఆడవాళ్ళకి యూజ్ అయ్యే టిప్ అనమాట. ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కల్తీ చేయబడుతుంది. సో అలాంటిదే మనం రోజు వంటల్లో ఉపయోగించే పసుపు కూడా. అయితే పసుపుని చాలా ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. అంటే రియల్ పసుపా లేకపోతే అది డూప్లికేట్ పసుపా అనేది చాలా ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఒక గ్లాస్లో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని అందులో చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని కొంచెం డిటర్జెంట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపులో కొంచెం డిటర్జెంట్ పౌడర్ని యాడ్ చేయగానే వెంటనే రియాక్షన్ జరిగి సో కలర్ చూసారా ఎలా చేంజ్ అయిందో, ఇది రియల్ పసుపు అనమాట. సో పసుపుని మీరు కూడా ఇలా కల్తీ అయిందా లేదా అనేది టెస్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 6, ఈ టిప్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకే డస్ట్బిన్ని 2-in-1 డస్ట్బిన్గా అంటే వెట్ డస్ట్ని డ్రై డస్ట్ని ఒకే డస్ట్బిన్లో ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే వేస్ట్ వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, సో ఆ క్యాప్స్కి గ్లూని కానీ లేకపోతే డబుల్ ప్లాస్టర్ని కానీ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా డస్ట్బిన్కి స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 పాలిథిన్ కవర్స్ని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా క్యాప్స్కి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా కవర్ని డస్ట్బిన్కి ఫోల్డ్ చేసేయాలి. అంతే, ఒకే డస్ట్బిన్ని 2-in-1 డస్ట్బిన్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఒక కవర్లో వెట్ వేస్ట్ని ఇంకొక కవర్లో డ్రై వేస్ట్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ నెంబర్ 7, ఈ టిప్ వచ్చేసి మన ఫ్రిడ్జ్ ఎప్పుడు మంచి స్మెల్తో ఉండాలంటే ఈ టిప్ని కంపల్సరీగా మీరు ట్రై చేయాల్సిందే. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టడం వల్ల లేకపోతే మిగిలిపోయిన ఫుడ్ పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుంది కదా. అలా కాకుండా ఫ్రిడ్జ్ అంతా మంచి స్మెల్ తోటి నీట్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని అందులో కొంచెం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక 3 లేదా 4 దాకా లవంగాలను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇలా అప్పుడప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టినప్పుడు లేదా ఫ్రిడ్జ్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు ఇలా ఒకసారి పెట్టి చూడండి. చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ అలాగే చాలా నీట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 8, ఈ టిప్ కూడా మన ఆడవాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఇలాంటి స్టీల్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ క్లీన్ చేసుకున్నప్పుడు అవి త్వరగా ఆరవు. ఎందుకంటే మనము బోర్లించినప్పుడు లోపలికి గాలి అనేది పోక తడి అనేది అలాగే ఉండి అండ్ అలాగే స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనము బట్టలు పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా, సో ఆ క్లిప్స్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టేసుకున్నాం అనుకోండి, లోపలికి గాలి అనేది పోయి తేమంతా పోయి త్వరగా ఆరిపోతుంది అనమాట. ఈ టిప్ ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్
నెక్స్ట్ టిప్ నెంబర్ 9, ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు కదా. సో ఈ టిప్ కూడా లేడీస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదేంటంటే మన ఇల్లంతా మంచి స్మెల్తో ఉండాలన్నా, వాష్రూమ్స్ బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్తో ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ని తీసుకొని అందులో కాటన్ని ఈ బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. కల్లుప్పుని యాడ్ చేసుకోవడం వల్ల ఇది చాలా ఎక్కువ రోజులు మంచి స్మెల్తో ఉంటుంది. తర్వాత ఇందులోకి మీరు ఏదైతే ఫ్యాబ్రిక్ కండిషనర్ని వాడుతున్నారో, లైక్ కంఫర్ట్ కానివ్వండి, సాఫ్ట్ టచ్ కానివ్వండి, ఏదైనా మీ ఇష్టం వచ్చింది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొంచెం మీకు నచ్చిన పర్ఫ్యూమ్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 లేదా 2 దాకా కర్పూరం బిళ్ళను కూడా ఇలా నలిపి కర్పూరం బిళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాత్రూంలో కానీ, హాల్లో వాష్ బేసిన్ దగ్గర కానీ పెట్టుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 10, ఈ టిప్ కూడా వెరీ యూస్ఫుల్ టిప్ అనమాట. అదేంటంటే బాత్రూంలో కానీ, హాల్లో కానీ వాష్ బేసిన్స్ ఉంటాయి కదా. సో వాటికి సాల్ట్ వాటర్ వల్ల కొంచెం గార పట్టినట్టు, అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా. సో దానివల్ల కాక్రోచెస్ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ప్లాస్టిక్వి ఇలాంటివి వేస్ట్వి ఉంటాయి కదా. సో దాంట్లో కొంచెం హార్పిక్ అండ్ అలాగే కొంచెం డెటాల్ని యాడ్ చేసుకొని ఇవి రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని ఎక్కడైతే గార పట్టిందో సో అక్కడ మనము దీన్ని స్ప్రెడ్ చేసి ఇలాగా బ్రష్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి బ్రష్ కాకపోయినా చేతికి గ్లౌస్ వేసుకొని స్క్రబ్బర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కడైతే గార పట్టినట్టు అలా ఉంటుందో సో అదైతే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల కాక్రోచెస్ కూడా రాకుండా ఉంటాయి. సో యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. హార్పిక్తో క్లీన్ చేసేటప్పుడు ముఖానికి మాస్క్, చేతికి గ్లౌజ్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే హార్పిక్ కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి బ్రష్తో క్లీన్ చేస్తే నో ప్రాబ్లం. నెక్స్ట్ టిప్ నెంబర్ 11, ఇంట్లో ఎక్కువగా ఫ్రూట్ ఫ్లైస్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ టిప్ని ట్రై చేయండి. వర్షాకాలంలో దోమలు ఎక్కువగా వస్తుంటాయి అండ్ అలాగే ఫ్రూట్స్ ఎక్కడ పెట్టినా సరే ఫ్రూట్ ఫ్లైస్ అనేది వాటి మీద వాలి చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి, దరిదాపుల్లో కూడా రావు. ఫస్ట్ అయితే ఒక ప్రమిదని తీసుకొని అందులో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏదైనా మీరు ఏది యూజ్ చేస్తే ఆ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 లేదా 2 కర్పూరం బిళ్ళలను కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీపం ఆయిల్ ఏదైనా పర్వాలేదు, నువ్వుల నూనె అయినా వేప నూనె అయినా పర్వాలేదు, అది వేసుకొని ఒత్తి వేసుకొని వెలిగించుకున్నట్లయితే ఫ్రూట్ ఫ్లైస్ అనేది దరిదాపుల్లో కూడా రావు. మీకు కనుక ఈ టిప్ యూజ్ అనిపిస్తే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 12, లెమన్స్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పాడైపోతూ ఉంటాయి కదా. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అవి ఫాస్ట్గా పాడైపోతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి. ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పచ్చివి అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, అవి ఏవి త్వరగా పాడవవు. బట్ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, అవి కొంచెము మాగినట్టుగా ఉంటాయి అండ్ అలాగే ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా ఉండవు కదా. సో అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. లెమన్స్ ఎక్కువ రోజులు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాగ కుకింగ్ ఆయిల్ ప్యాకెట్స్ని తెచ్చుకుంటాం కదా, ఆయిల్ అంతా కంటైనర్స్లో పోసేసుకున్న తర్వాత ఇలాగ ప్యాకెట్కి కూడా కొంచెం ఉంటుంది కదా. సో దాన్ని ఊరికే వేస్ట్గా పడేయకుండా ఇలా ఆ ప్యాకెట్లో లెమన్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది లెమన్స్కి అవుతుంది కదా. సో ఆయిల్ అవ్వడం వల్ల ఈ లెమన్స్ అనేది చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట. 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. మీకు వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా ట్రై చేయండి. ఈ ట్రిక్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 13, ఈ టిప్ వచ్చేసి ఎక్కువగా జర్నీస్లో హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్లో వాటర్ బాటిల్ పెట్టుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి వాటర్ బాటిల్ హ్యాండ్ బ్యాగ్లో పడిపోయి వాటర్ లీక్ అయిపోయి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోతుంటాయి కదా. సో అలా కాకుండా ఉండాలంటే ఈ ట్రిక్ని ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని సేఫ్టీ పిన్ తోటి రబ్బర్ బ్యాండ్కి అండ్ అలాగే హ్యాండ్ బ్యాగ్కి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పిన్ చేసుకోవాలి. తర్వాత ఆ రబ్బర్ బ్యాండ్లో నుంచి వాటర్ బాటిల్ని పెట్టేసుకోవాలి. సో ఇలా చేశారనుకోండి వాటర్ బాటిల్ నుంచి వాటర్ లీక్ అయ్యే ఛాన్సే ఉండదు. మీకు కనుక జర్నీలో ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ ట్రిక్ని ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 14, ఈ టిప్ వచ్చేసి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్లలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఈ ప్రాబ్లమ్ని చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అదేంటంటే ఈ సిజర్ దొరికిందంటే చాలు ఇంట్లో ఉన్న ఐటమ్స్ని కట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు కట్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఈ ట్రిక్ని ట్రై చేయండి. అయిపోయిన పెన్ క్యాప్స్ ఉంటాయి కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటిని సిజర్కి పెట్టేసేయండి. ఇలా పెన్ క్యాప్ పెట్టడం వల్ల సిజర్ అనేది లాక్ అయిపోతుంది. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా సిజర్ అనేది ఓపెన్ కాదు. నెక్స్ట్ టిప్ నెంబర్ 15, ఇది ఒక బ్యూటీ టిప్ అనమాట. అందంగా ఉండాలని ఎవరికి అనిపించదు చెప్పండి. అయితే మన అందంతో పాటు మన స్కిన్ని కూడా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి కదా. అంటే బయట మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కెమికల్స్తోనే తయారు చేయబడుతుంది కదా. అయితే ఇంట్లోనే చాలా ఈజీగా కాంపాక్ట్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో మీరు ఏ టాల్కమ్ పౌడర్ని యూజ్ చేస్తున్నారో ఆ పౌడర్ని కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత కాఫీ పౌడర్ కూడా ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయినా పర్వాలేదు, రోజ్ వాటర్ అయినా పర్వాలేదు, తగినంత యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కొంచెం సేపు అయితే డ్రై అవనివ్వాలన్నమాట. సో చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే న్యాచురల్గా కాంపాక్ట్ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ నెంబర్ 16, ఈ టిప్ కూడా వెరీ యూస్ఫుల్ టిప్ అనమాట.
స్టీల్ గిన్నెలు కానీ సిల్వర్ గిన్నెలు కానీ చాలా డేస్ నుంచి యూస్ చేసి అడుగు భాగంలో కొంచెం పల్చబడి హోల్స్ లాగా పడుతుంటాయి కదా. సో అలాంటి వాటిని యూస్ చేయకుండా పక్కన పడేస్తూ ఉంటాం కదా. సో వాటిని కూడా రీయూస్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే కొంచెం నెయిల్ పాలిష్ని తీసుకొని ఎక్కడైతే హోల్స్ పడ్డాయో అక్కడ కొంచెంగా నెయిల్ పాలిష్ని అప్లై చేసుకోవాలి. ఇంకా అది డ్రై అయిపోయిన తర్వాత దాన్ని ఎంచక్కా యూస్ చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 17, దేవుడికి దీపం పెడుతూ ఉంటాం కదా. సో దీపారాధన కోసం ఒత్తులను చేసుకుంటూ ఉంటాం కదా. సో ఎన్ని ఒత్తులైనా ఈజీగా చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కాటన్ని గింజలేవి లేకుండా తీసుకోవాలి. నెక్స్ట్ అయితే అగరబత్తిని తీసుకొని దానిపైన ఉన్నటువంటి పార్ట్ని మొత్తం తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వత్తి అనేది ఎంత మందము ఎంత పొడవు కావాలో అంత దూదిని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ అగరబత్తితోటి ఇలా ఒత్తిలాగా చేసుకోవాలి. అయితే ఈ ఒత్తుల్ని కొంచెం రఫ్గా ఉండే ప్లేస్లోనే చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇంకా ఇలాంటి టిప్స్ ఏమైనా మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దీని ద్వారా ఏంటి అంటే నేను తెలుసుకుంటాను అండ్ అలాగే ఇంకొంతమందికి షేర్ చేస్తాను. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.